కదిరి పట్టణంలో 2 వీలర్లలో అతి వేగంగా వెళితే కఠిన చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ శివనారాయణ స్వామి. శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు. డీఎస్పీ శివనారాయణ స్వామి. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు బాగా జరుపుకోవాలని, ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవని డీఎస్పీ శివనారాయణ స్వామి హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ నారాయణ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో డీఎస్పీ నూతన సంవత్సర వేడుకలు నిబంధనలను వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా డిసెంబర్ 31 రాత్రి యువకులు మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపటం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, అదేవిధంగా కొంతమంది మద్యం మత్తులో గ్రూపులుగా ఏర్పడి గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వాటిని దృష్టిలో పెట్టుకుని నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. 2025 కొత్త సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపై ఎటువంటి వేడుకలకు అనుమతి లేదన్నారు. 24లో వచ్చేసి 35, ఒక 5 యాక్సిడెంట్లు తగ్గించగలిగినాము. మిగతా అన్ని ఏడ్స్లలో కూడా మనకు నేరాలు హర్ట్ కేసులు అయితే ఈసారి ఎలక్షన్స్ కానీ అంటే చిన్న చిన్న గొడవలు 324 ఐపీసీలు అంటారు. అటువంటి కేసులు 23లో 98 అయితే ఇప్పుడు 142 అయినాయి. రేపులు అప్పుడు 2 అయితే ఇప్పుడు 6 అయినాయి. మడ్డల్లో అప్పుడు 4 అయితే 23లో ఇప్పుడు 11 అయినాయి. దొంగతనాల కేసులు 23లో 18 అయినాయి. మనకు మొత్తం సబ్ డివిజన్ అంతా అంటే డే కానీ రాత్రి కానీ ఇళ్లలో దొంగతనాలు ఇప్పుడు వచ్చేసి 12. దొంగతనాలు, రోడ్ యాక్సిడెంట్లు తగ్గించగలిగినాం. మిగతావి హర్ట్లు పెరిగినాయి. ఎలక్షన్స్ కాబట్టి సాధారణంగా గ్రామాల్లో కొంత వాతావరణం మీకు అందరికీ తెలుస్తుంది. ఇంకా మిగతాదంతా కూడా రిమైనింగ్ అంటే అమ్మాయిల పట్ల కానీ, చిన్నపిల్లల మిస్సింగ్లు, అసహజ మరణాలు అదంతా కూడా మీకు డాటా షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా డిసెంబర్ 31వ తేదీన కదిరి పట్టణ ప్రజలకు మరియు యువకులందరికీ కూడా చెప్పేది ఏమంటే, అది అందరూ సంతోషంగా ఆనందించగల క్షణాలు, అందరూ సంతోషంగా కూడా జరుపుకోవాల్సినవి. అందరికీ కూడా 2025 సంవత్సరం శుభప్రదంగా ఉండాలని, వారంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందుకు తగిన సూచనలు, ముఖ్యంగా 2 వీలర్స్ ఆనందంలో 2 వీలర్స్ వేగంగా నడిపి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సమన్వయము, కొంచెం వేగం తగ్గించి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి నడపడానికి వీలు లేదు. ఆ రోజు కొంత టైం అంటే ఒక 10 నిమిషాల వరకు వెసులుబాటు ఇవ్వగలం, కానీ 12:30 దాటిన తర్వాత ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా ఫైన్ వేయడం కానీ, వెహికల్ చెకింగ్ కానీ, ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైనా ఉంటే కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించడం కానీ జరుగుతుంది. దీనికి యువత అంతా కూడా మరియు ప్రజలంతా కూడా సహకరించాలి. ఎందుకంటే దానివల్ల నష్టం జరిగితే వారి కుటుంబాలకి నష్టం జరుగుతుంది. మాకైతే దానివల్ల ఒరిగేది ఏం లేదు. కాకపోతే మీకు ఎవరికి కూడా ఆ నూతన సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు ముఖ్యంగా నిన్న కూడా వచ్చిందని మన దగ్గరికి వచ్చి ఆమె అందరికీ తెలియజెప్పండి, ప్రజలందరికీ కూడా వారి ఆనందానికి కానీ ఉత్సాహం కానీ మనం ఆటంకం కాదు. అదేవిధంగా వారి భద్రత కూడా మా బాధ్యత. మిమ్మల్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. అందువల్ల భద్రతలో భాగంగానే మేము చేస్తాం, కానీ ఆ ఉత్సవాలు వేడుకలు అడ్డుకోవాలని కానీ, లేకపోతే మీ ఆనందానికి మేము అడ్డుపడాలని అయితే ఉద్దేశం మాకు లేదు. ఖచ్చితంగా మీరు తగిన సూచనలు, సలహాలు పాటించాలని మరీ మీడియా మిత్రుల తరపున మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమంటే, ఆ రోజు పిల్లలందరూ కూడా ఉత్సాహంగా బయటకు పోవాలని చూస్తుంటారు. వారు కూడా సాధ్యమైనంత వరకు కట్టడి చేసి బయట విచ్చలవిడిగా తిరగకుండా, ఒకవేళ బయటకు పోయినా తొందరగా ఇంటికి వచ్చేట్టుగా తగిన సూచనలు పిల్లలకి ఇస్తే తల్లిదండ్రులు కూడా వారికి కూడా బాధ్యత సరిగా నిర్వర్తించినట్లు అవుతుంది. ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించాల్సింది ఆ కుటుంబాలే. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించి తల్లిదండ్రులు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలని ఆ రోజు మేము తల్లిదండ్రులకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోలీసు వారికి కూడా ఆ రోజు కొంత ఒక 5-10 నిమిషాల తర్వాత ఖచ్చితంగా సహకరిస్తే అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతారు. మేము బాగుంటుంది, మీరంతా కూడా క్షేమంగా వెళ్ళిపోవాలా. నూతన సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆనందోత్సాహాలతో జరుపుకొని అందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరుకోవాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు మరీ అందరికీ ఈ విషయాన్ని, ఈ యొక్క సూచనలు ఖచ్చితంగా అందరికీ రీచ్ అయ్యేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేరాల గురించి కూడా మీకు డాటా అంతా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు అనుకూలంగా తర్వాత పీజీఆర్ఎస్ గురించి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నాం. చాలామంది అందరూ కూడా సోమవారం రోజు వచ్చేసి ప్రభుత్వం ప్రత్యేకంగా మనం కేటాయించింది దాని పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్.
ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిజిస్టర్ సిస్టమ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరు అధికారులు కూడా ఆ రోజు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. ఎవరైనా నిర్భయంగా స్టేషన్కి కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్కి కానీ, డిఎస్పీ నేను కానీ, లేకపోతే ఇతర అధికారులు కూడా అంటే ఎంఆర్ఓలు కూడా, ఎండిఓ, డాక్టర్లు, ప్రతి ఒక్కరు కూడా, పీజీఆర్ఎస్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా దయచేసి ఆ రోజు ఖచ్చితంగా అందరు అధికారులు ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.